అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో 2 రోజుల పాటు వానలు పడతాయి. ఇటు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. కారంపూడి వద్ద ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 4 గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గురిజాల ఆర్టీసీ బస్టాండులో వరద నీరు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దాచేపల్లి వద్ద నాగులేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గురిజాల వద్ద రైల్వే ట్రాక్ పైకి వర్షపు నీరు చేరింది. ఇటు ప్రకాశం జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తోంది. గుంటూరు జిల్లాలో వర్ష భీభత్సానికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పల్నాడు ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? స్వాతి, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనం మొత్తం గత 2 రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్న పరిస్థితి. అయితే ఊహించని విధంగా పల్నాడు ప్రాంతంలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం ప్రారంభమైంది. దాదాపు 5-6 గంటల పాటు కుండపోత వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. పల్నాడు ప్రాంతంలోని మాచర్ల, గురజాల, దాచేపల్లి తదితర ప్రాంతాల్లో దీంతో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి పక్కనే ఉన్నటువంటి వాగులు, వంకలు మొత్తం పొంగి పొర్లుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గురజాల ప్రాంతంలో గురజాల రైల్వే స్టేషన్ సమీపంలోని 50 మీటర్ల మేర రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. గురజాల, మాచర్ల మధ్య నడుస్తున్నటువంటి ఏదైతే ప్యాసింజర్ రైలు ఉందో ఈ రైలు కూడా రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం గురజాల ప్రాంతంలో అయితే ఒక భయంకరమైన వాతావరణం, అంటే మొత్తం ఎటు చూసినా కానీ వర్షపు నీరే ఉన్న పరిస్థితి. ఆర్టీసీ బస్ స్టాండ్ లో అయితే 4 అడుగులు పైన ఉన్నటువంటి పరిస్థితి వర్షపు నీరు. దీంతో బస్సులు రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేశారు. మరోవైపు మాచర్ల నుంచి గురజాలకైతే రహదారులకు సంబంధించినటువంటి కనెక్టివిటీ మొత్తం కూడా రద్దయిపోయిన పరిస్థితి. పాలవాయి జంక్షన్ వద్ద నాగులేరు వాగు పొంగి పొల్లుతుండటం, అలాగే గురజాల ప్రాంతంలో ధనివాగు పొంగుతుండటంతో రహదారులు మొత్తం కూడా నీటి దిగ్బంధనంలో చిక్కుపోయాయని చెప్పుకోవచ్చు. దీంతో ప్రజలు ఎక్కడికక్కడ దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నారు. కనీసం అంటే లోతట్టు ప్రాంతాల్లో అయితే వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే ఊహించిన విధంగా, అంటే ఇంత వర్షం కురుస్తుందని కానీ, లేదంటే లోతట్టు ప్రాంతాలు ఈ విధంగా జలమయం అయిపోతాయన్న ఆలోచన కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడా కూడా కదలలేని పరిస్థితి. అర్ధరాత్రి కురిసిన వర్షానికి చెల్లాచెదరైపోయారని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే అధికారులు అయితే చేరుకుంటా ఉన్నారు అక్కడికి. రెవెన్యూ కానీ, తర్వాత పోలీస్ శాఖ కూడా ప్రస్తుతం అక్కడ చేరుకుంటా ఉంది. ప్రధానంగా మా గురజాల ప్రధాన రహదారి కూడా పూర్తిగా జలదిగ్బంధంలో కూరుకుపోయిన నేపథ్యంలో అటువైపు లోతట్టు ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ప్రస్తుతం అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడంతో పాటు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా షిఫ్ట్ చేయాలని, దాంతో పాటు వాళ్ళకి ఏదైతే అవసరమైందో వాళ్ళకి సంబంధించినటువంటి ఆహారం కానీ మిగతా సదుపాయాలు కలిగేయాలని కూడా ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎర్రపతిని శ్రీనివాసరావు తదితరులు హుటాహుటిని కూడా ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆ మధ్యాహ్నానికి వరద కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మరొకసారి వర్షం పడకూడదని కోరుకుంటా ఉన్నారు. భారీ వర్షం మరొకసారి పడితే మాత్రం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. మరోవైపు దెబ్బతిన్న రైల్వే ట్రాక్ దాదాపు 50 మీటర్లు కొట్టుకుపోయిన పరిస్థితి. దీన్ని కూడా పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ అధికారులు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్వాతి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. ఇటు ప్రకాశం జిల్లాలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. అద్దంకి, నాగులపలపాడు సహా జిల్లాలోని పలు ప్రాంతాల్లో 6 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్, ప్రకాశం జిల్లాలో వర్షాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? స్వాతి, ప్రకాశం జిల్లాలో నిన్నటి నుంచి కూడా అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ప్రధానంగా చూస్తే నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ రోజు తెల్లజాము వరకు భారీ వర్షాలు నమోదయ్యాయి. ఒంగోలు అర్ధరాత్రి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా చీరాల, అద్దంకి, కనిగిరి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ రహదారులన్నీ జలదిగ్బంధం అయ్యాయి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగాయి.
ప్రధానంగా చూస్తే నిన్నటి నుంచి కూడా కురుస్తున్న వర్షాలు అదేవిధంగా మరో 2 రోజుల పాటు కురుస్తాయని చెప్పని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత వాసులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలను తరలించే ఏర్పాట్లలో ఉన్నారు. స్వాతి, అంటే సహాయక కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి? ప్రధానంగా చూస్తే నిన్న సాయంత్రం నుంచి కూడా వర్షపాతం నమోదవుతా ఉంది. ఒక్కసారిగా 5-6 గంటల్లోనే భారీ వర్షపాతం నమోదైంది. దీంతో ఉదయం నుంచి కూడా అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే మునిగిపోయిన కాలనీలో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరో 2 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని చెప్పని హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్ వెంకట్రావు, థ్యాంక్ యూ.